హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. సో ఈ రోజు మేము ఊరికి వెళ్తున్నాం. యాక్చువల్లీ అసలు అనుకోలేదు, అన్ప్లాన్డ్ ఊరికి వెళ్ళడం అనమాట. ఎందుకంటే నా బర్త్డే నేను ఊర్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఏదో ఒక మాట అలా చెప్పినందుకు సర్ప్రైజ్గా నన్ను తీసుకొని వెళ్ళారు. సో ఐమ్ సో హ్యాపీ. అందులోనూ నా బర్త్డే సెలబ్రేషన్లో మా చెల్లి కూడా ఇంక్లూడ్ అయ్యింది. తన డ్యూటీ ఉన్న అన్నీ వదులుకొని మరి నా బర్త్డే సెలబ్రేషన్ కోసం అనేసి సడన్గా అనుకున్న వెంబటే తను కూడా వచ్చింది. మేము ఎప్పుడు లాంగ్ జర్నీ చేసినా ఈవినింగ్ టైమ్స్ అయ్యేటట్టు చూసుకుంటాము. అంటే హాఫ్ అన్ అవర్లో బయలుదేరితే ఈవినింగ్ టైంలో అంతా వెళ్ళేటట్టు చూసుకుంటాం, ఎందుకంటే ఎక్కువ ఉండకుండా. సో ఫుల్ పాటలు పెట్టుకుంటూ హైవే పైన ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే అదొక మంచి ఫన్ అనమాట. ఇలా మీకు కూడా నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలా హైవే పైన వెళ్తుంటుంటేనే మేము కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే వెదర్ చాలా బాగుండే. అలా ఈవినింగ్ టైంలో కొంచెం ఎండగా కొంచెం చల్లబడుతున్న టైంలో వెదర్కి ఆ పాటలు పెట్టుకొని వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మధ్యలో ఇంకా కొందరు కజిన్స్ని కూడా మేము యాడ్ చేసుకున్నాము. మా బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళని కూడా యాడ్ చేసుకొని వెళ్ళాము. నైట్ 12 o'clock నాకు కేక్ కటింగ్ చేయించారు. ఐ వాజ్ సో హ్యాపీ. ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా నాకైతే ఇలాంటి సెలబ్రేషన్స్లో ఏదో ఒక సర్ప్రైజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈసారి ఎక్కువ బడ్జెట్ లేదనమాట. సో ఏం చెయ్యరు అని అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్గా ఇలా నన్ను ఊరికి తీసుకెళ్ళడం, కేక్ కట్ చేయించడం, నెక్స్ట్ డే నన్ను ఉమామహేశ్వరం టెంపుల్కి తీసుకెళ్ళడం, మా వాళ్ళని యాడ్ చేయడం, ఇది కూడా నాకు ఒక మంచి సర్ప్రైజే. ఎప్పుడు డబ్బులు గిఫ్టే కాదు, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇది మా ఓన్ హౌస్ అనమాట ఊర్లో, అందుకనే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నాన్న కష్టపడి కట్టుకునే ఇల్లు కాబట్టి అందుకనే అక్కడ ఇలా సెలబ్రేట్ చేయడం నాకు చాలా నచ్చింది. అండ్ మమ్మీ డాడీ రాలేకపోయారు, వాళ్ళు కూడా ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలా కేక్ సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు నేను తప్ప మిగతా వాళ్ళు అందరూ కేక్ పూసుకొని ఎంజాయ్ చేసుకున్నారు. అందరూ బావ మరదలు కదా, అందుకని